గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ కాదు, ఇప్పుడు 12 దాటింది, గుడ్ నైట్ అన్నట్టే. కానీ ఐ జస్ట్ వాంట్ షేర్ ఒక థింగ్. ఏంటంటే ఇట్స్ నథింగ్ లెస్ దాన్ అ మిరాకిల్ అన్నమాట. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడెక్కడి నుంచో ఎక్కడికి ఎట్లా కనెక్షన్స్ ఇట్లా అయితాయో తెలియదు. మీకు తెలియదు, నాకు ఎక్స్ప్రెస్ చేయడం కూడా వస్తలేదు. మాకు అన్ని మా గిరీష్ వాళ్ళ వినాయకుడి నిమజ్జనం దగ్గరికి పోయినప్పుడు సాయి అన్ని చూపించిన కదా లాస్ట్ వీడియోలో. వాళ్ళ మమ్మీ అసలు ఎట్లా చెప్పాలో కూడా అర్థమవుతలేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అయింది అసలు. అసలు ఏమైందంటే రీసెంట్గా సంజయ్ నాకు 6K సబ్స్క్రైబర్స్ తెచ్చింది కదా. బుడ్డోడు ఏం కాదు, ఇప్పుడు పెద్ద అయినలే. కానీ సాయి సంజయ్ అన్న తమ్ములు వాళ్ళ మమ్మీ నన్ను ఫస్ట్ వినాయకుడి దగ్గర చూసినప్పుడు ఎవరు అని అంటే క్రాంత్ అన్న వాళ్ళ చెల్లె అని అంటే వాళ్ళ మమ్మీ ఓకే ఒకటేలాగా ఉంటారు కదా కొందరు అట్లా అని అనుకుందంట. కానీ నా వీడియోస్ అన్నీ వాళ్ళ మమ్మీకి వాళ్ళు ప్లే చేసి చూపించినప్పుడు ఎట్లా చెప్పాలి, కుంకుమ పూజ అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నా అని చెప్పిన కదా. ఆ వీడియో చూసి అక్క ఆంటీ సాయి వాళ్ళ మమ్మీ అమ్మమ్మ వాళ్ళని చూసి ఎక్సైట్ అయ్యి అరే నేను ఈమెనే అనుకున్నారా, మీరేమో కాంతన్న వాళ్ళ చెల్లె అని చెప్పిండ్రు. వీళ్ళు నాకు ఎందుకు తెలియదు, ముందు నుంచి తెలుసు. అసలు ముచ్చట ఏంటంటే సాయి సంజయ్ వాళ్ళ నానమ్మ యూస్ టు హెల్ప్ మై అమ్మమ్మ ఇన్ డైలీ చోర్స్ అనమాట. ఎప్పుడూ మేము బుడ్డే కాన్లా ఉన్నప్పుడు, అంటే నేను 13 years ఉన్న వరకు అమ్మమ్మ వాళ్ళు బోయవాడ ఆరిజిన్ అనమాట. కానీ రామ్నగర్ షిఫ్ట్ అయిన తర్వాత నుంచి లచ్చవనే అంటే సాయి వాళ్ళ నానమ్మ అనమాట. ఆమెనే వస్తుండే అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హెల్ప్ చేయనీకి. అప్పుడెప్పుడు చిన్నప్పుడు వాళ్ళని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినప్పుడు మా అమ్మమ్మ ఎత్తుకుంది, మేము ఎత్తుకున్నామా, ఇట్లా ఏదో ఒకటి తినడానికి పెడుతుండే చిన్నోడికి అది ఇదని చెప్తుంటే నాకైతే ఆల్మోస్ట్ ఇంకా కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చేసినాయి. ముచ్చట ఏంటంటే వాళ్ళు అప్పుడెప్పుడో నేను 13 years అట్లా 12, 13, 14 years ఉన్నప్పుడు వాళ్ళని మేము చూసినాము, మేము ఎత్తుకున్నాము అంట. ఇప్పుడు నా ఏజ్ 35, వీళ్ళు ఎక్కడెక్కడో తిరిగేసి త్రూ చిన్న అంటే క్రాంతి ఆశీష్ వాళ్ళ బామ్మర్ది త్రూ మాకు మళ్ళీ ఇంట్రడ్యూస్ అయ్యి మళ్ళీ అక్క తమ్ముడు ఇంత బాండింగ్ పెంచుకొని లైక్ లిటరల్లీ ఇట్స్ అ మిరాకిల్ అనమాట. నాకైతే ఇట్లా అవుతుంది నాకు నిజంగానే. లిటరల్లీ మాకు అన్నీ చెప్తుంటే ఓ ఎక్కడి నుంచి ఎక్కడ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడ డిస్కనెక్ట్ అయ్యి ఇక్కడ కనెక్ట్ అయినాము. అండ్ వాళ్ళు కూడా మళ్ళీ ఇంత క్లోజ్ అయినరు. ఇట్స్ నథింగ్ లెస్ దాన్ ఆ మిరాకిల్. నాకైతే ఇట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు సరిగ్గా అర్థమవుతలేదు. నేను చెప్పింది మీకు అర్థమైందేమో అని అనుకుంటున్నా. అంతే, అర్థం కాలేదు అంటే చెప్పండి. మళ్ళీ కొంచెం ఈ ఎక్సైట్మెంట్ అంతా తగ్గిన తర్వాత కొంచెం లీజర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. గుడ్ మార్నింగ్ దోస్తులు, అందరు ఎట్లున్నారు? మేము మంచిగా ఉన్నాం. అందరి వినాయకుల నిమజ్జనాలు ఎట్లా జరిగినాయో సేఫ్గానే జరగాలని అనుకుంటున్నా. సేఫ్గానే జరిగినాయి అనుకుంటున్నా. ఎట్లా ఎంజాయ్ చేసిండ్రు మీరు మీ దగ్గర ఉన్న వినాయక నిమజ్జనాలు? మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాం. మేము 2 places-కి పోయినాం. ఆ వీడియో కూడా పెట్టేస్తా. ఈ వీడియో చూసే వరకు మీరు ఆ వీడియో చూసే ఉంటారు, లేకపోతే అది షార్ట్ అని అనిపిస్తే దీంట్లో కలిపి పెట్టేస్తాం. మోస్ట్లీ పెట్టాను, ఎందుకంటే 9 days మనం ఏం తినలేదు, ఈరోజు తినబోతున్నాము. ఆ స్పెషల్స్ ఏంటో మీకు చూపిస్తాను ఇవాళ. నేను అయినా 2 places వినాయకులు కూడా 2 placesలలో కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఇక్కడ గిరీష్ వాళ్ళది కానీ మబ్బుల 3-4 గంటలకు చేసింది కాదు, మొత్తం పొద్దెక్కిన తర్వాత 8 గంటలకి 7 గంటలకు చేసిండ్రు నిమజ్జనాలు. ఇక వాళ్ళప్పటికి స్నాప్ పెట్టిండ్రు, అప్పటికి కూడా ఫుల్ లైన్ ఉంది అసలు. ఏందో ఈసారి జనాలు మబ్బులా అన్న ముచ్చట్లేదు, పొద్దున్నే చేసుకున్నారు నిమజ్జనాలు. చాలా వరకు అట్లనే అయి ఉంటాయి. వాళ్ళు స్నాప్ చూస్తే నేనే పరిచయం, వీళ్ళే లేట్ పోయినరేమో అని అంటే వీళ్ళకి ఇంత పెద్ద లైన్ ఉంది. ఇంతకుముందు ఇప్పుడు టైం 11:30 అవుతుంది,
30 అవుతుంది. ఇంతకు ముందు కూడా ఇట్లా రోడ్ పైన క్రాకర్స్ వేల్చుకుంటూ పోయినరు. ఈ ఎండల ఏందో పిల్లలు అయితే. ఇది చూసి భయపడకండి, నాన్ వెజ్ తినే వాళ్ళకి అందరికీ తెలుసు. దీని పేరు తిల్లి, మటన్ తిల్లి, స్ప్లీన్ అంటారు ఇంగ్లీష్లో. ఇది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తింటే బ్లడ్లో ఐరన్ పర్సెంటేజ్ పెరుగుతుందని అంటారు. గుడ్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్, న్యూ మామ్స్ అని చెప్తారు. అసలు ముచ్చట ఏంటంటే, మా చిన్ని ఉంటుంది కదా, మా మరదల పిల్ల 2 సంవత్సరాల కింద ఎవరైతే పెళ్లి చేసుకొని ఆస్ట్రేలియా వెళ్ళిపోయిందో, అది ఇంకే అక్కడ తినబుద్దయి అది తెప్పించుకుందంట. కానీ దానికి ఎట్లా వండాలో తెలియక నన్ను అడిగింది. నాకే అంతంత మాత్రం వచ్చి, కానీ అప్పట్లో నాన్ వెజ్ ఒక వేరే లెవెల్లో దంచి కొడుతుండే కాబట్టి కొన్ని రెసిపీస్ నాకు తెలుసు. సో అది అడిగిన తర్వాత నేను దానికి మెసేజెస్ చేసిన, ఇట్లా చెయ్యాలి అని. లేదు మిట్టక్క నువ్వు ఏమంటున్నావో అర్థమవుతలేదు అంటే కాల్లో చెప్పిన తర్వాత మళ్ళీ మెసేజ్ చేసింది అనమాట. నువ్వు చెప్పినావు కానీ నేను మర్చిపోయినా, వాయిస్ మెసేజ్లో పెట్టు మిట్టక్క అని. నేనేం చేసిన, ఒక్కొక్క ప్రాసెస్ ఇట్లా ఏదైనా వంట ప్రాసెస్ ఉంటుంది కదా, అట్లా 1 by 1 చెప్తుంటే ఎట్లా చేయాలో నాకు ఊరిలు పుట్టినాయి అన్నట్టు నాకు క్రేవింగ్స్ పుట్టినాయి. కానీ అప్పుడు ఆశీష్ మనకు అందుబాటులో లేక మనం తినే అది అప్పుడు కుదరలేదన్నమాట. తర్వాత నవరాత్రులు, ఆ తర్వాత ఇప్పుడే, కాబట్టి ఇప్పుడు తెప్పించుకున్నా. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఎందుకు ఇంత డీటెయిల్గా చూపిస్తున్నా అంటే, బయట ఉన్న వాళ్ళ కోసం. ఇది దొరికినప్పుడు ఇట్లా క్లీన్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఈ పైన వేస్ట్ ఏదైతే ఉంటుందో అది మనం తినొద్దు. ఇప్పుడు దీని పైన కనిపించే వైట్ లేయర్ కూడా మనం అట్లనే డైరెక్ట్గా నేనైతే కట్ చేసేసుకున్నా. ఒకవేళ ఫస్ట్ టైం తినేవాళ్ళు లేదు కొంచెం అని అనుకుంటే, ఫస్ట్ మీరు దీన్ని వాటర్లో ఉప్పు పసుపు వేసి ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు దీని మీద పొట్టు తీస్తే ఈజీగా వస్తుంది. ఆ తర్వాత ప్రాసెస్ చూసేయండి. ఇది కొంచెం కట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు డైరెక్ట్ చేసుకుంటాము అంటే ఇట్లా ముట్టుకోవడానికి అట్లా మీకు ఇబ్బంది ఏం లేదు అని అనుకుంటే సీజర్తో ట్రై చేయొచ్చు అన్నట్టు. సో అట్లా చిన్న అంటే మరీ చిన్న కాదు, ఇట్లా మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని. సో మీరు చూసింది కదా, కట్ చేసేటప్పుడు జల్లీ స్లిప్ అవుతూ ఉండే. కొంతమందికి ఇట్లా బ్లడ్ ముట్టడం కూడా ఇష్టం ఉండదు. సో అట్లాంటి వాళ్ళు ఏం చేసుకోవాలంటే, దాన్ని అట్లా అక్కడ వాళ్ళు కట్ చేసి ఇస్తారు. లేదు మీకు హోల్ పీస్ వచ్చింది అని అనుకుంటే, మీరు దాన్ని ఏం చేయాలా, వేడి నీళ్ళల్లో ఒక 5 minutes అట్లా ఉప్పు పసిపేసి ఉడకబెడితే తర్వాత అది గట్టిగా అయిపోతుంది. తర్వాత మీకు కట్ చేసేయడానికి ఈజీ అవుతుంది. అన్నీ కట్ చేసేసి పెట్టేసుకున్న ఆశీష్ కోసం మటన్, నా కోసం ఇది. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో రీసెంట్ ఏం కాదు, 1-2 years నుంచి ఏమవుతుందంటే, మనకి మెయిన్ ఐటమ్స్ ఏదైతే ఉంటుందో చికెన్ మటన్ అది ఎక్కువ పోవట్లేదు అనమాట. అందుకే సైడ్ యాక్టర్స్ లాగా బోటి నేను వండింది లేదు ఇప్పటివరకు, కానీ ఇవి ఏమంటారు బోటి, ఇట్లా తిల్లి ఇలాంటివి ఎక్కువ తింటున్నా. కొంచెం గ్రీన్ ఆనియన్, కొంచెం కొత్తిమీర. ఇటు సైడ్ ఇది అవుతుంది నా కోసం, ఇటు సైడ్ ఆశీష్ కోసం మటన్ ప్రిపరేషన్. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఇట్లా ఈ టైంలో ఈ పీసెస్ వేసేయాలి. దీంట్లో మంచిగా చూస్తే
ఇట్లా ముడిచిపోయి మొత్తం బ్లాక్ అవుతుంది. మీకు వీడియోలో తెలుస్తలేదు కానీ ఇక్కడ స్మెల్ ఎట్లా వస్తుంది తెలుసా, హైలైట్ వస్తుంది. ఇంకా దీంట్లో 20% కూడా అయిపోదు ప్రాసెస్. ఓపెన్ చేసేవరకు స్మెల్ కమ్మగా వస్తుంది. అబ్బా కొంచెం ఇంకా దగ్గరకు వస్తుంది. ఈ టైంలో కొంచెం సేపు మూత పెట్టేసి సిమ్లో పెట్టేయడం, అంటే మీడియంలో, నాట్ సిమ్ హై కాదు, మీడియంలో పెట్టేసేయండి. సో ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం అంటే కొంచెం, సరిపడా సాల్ట్, నాకు ఇది సరిపోతుంది. గరం మసాలా కొంచెం ఎక్కువ వాడాను కాబట్టి కొంచెం కారపొడి, సాలు ఇక సాలు మంచిగా మిక్స్ చేయాలి ఇదంతా. ఇది ఒక 2 మినిట్స్ అయింది. ఇప్పుడు ఇట్లా అవుతుంది కదా, దీంట్లో మనం ఏం చేసుకోవాలో ఒక ½ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వేడి నీళ్ళు అయితే బెటర్, అంటే మరిగించిన నీళ్ళు. ఇక్కడ నేను చల్లటి పోసేసిన. సో ఓకే, హై పెట్టేసేయండి, మంచి మిక్స్ ఇవ్వండి, ఉడకనియండి. సో ఇప్పుడు మీ టెక్స్చర్ చూస్తుంది కదా, ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసేస్తే ఇట్లా కొంచెం జల్దీ టైప్ సూప్ చూస్తే తెలుస్తుంది మీకు. ఇక్కడ చూస్తుంది కదా, ఇట్లా ఆఫ్ చేసే ముందు కొత్తిమీర. దీంట్లో ఈ వెట్ ఐటమ్స్ అంటే ఈ గ్రీన్ ఆనియన్స్, అంటే ఉల్లాకు, కొత్తిమీర అనేది ఆప్షన్, మీ ఇష్టం ఉంటాయండి. లేకపోతే ఇది మోస్ట్లీ డ్రై మసాలా పౌడర్స్తోనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం వాటర్ ఉన్నప్పుడే బంద్ చేసుకుంటే ఇట్లా ఈ వేడికి దగ్గర అయిపోతుంది. సో కొంచెం లిక్విడ్ ఉన్నప్పుడే పెట్టేసుకోండి. కర్రీలాగా కావాలనుకుంటే, లేదు డీప్ స్నాక్ లెక్క అనుకుంటే డీప్ అంటే ఇంకా దగ్గరకు వచ్చేలాగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మన స్పెషల్ తిల్లి కర్రీ రెడీ. అక్కడ మటన్ ఒక 3 విజిల్స్ వస్తే అది రెడీ. తిల్లి విత్ అన్నం. నీది ఇది తిల్లి స్పెషల్ ఐటమ్. సాయంత్రం పూట మంచిగా ఉంటుంది. బోటి లెక్క, బోటి ఫ్రై లెక్క ఇది కూడా సాయంత్రం మంచిగా ఉంటుంది అంటారు. మంటపాలన్నీ ఖాళీ ఖాళీ. మన అవతారం చూడు, కళ్ళద్దాలి అలా, అందుకే అత్తలేడు. మోక్షు మోక్షు రారా, రావా, పొమ్మంటావా మరి? రావా ఆ బాటిల్ నట్టుపండి ఫస్ట్ నాకు. డీజే ఏం పట్టుకపోం, రారా మోక్షు. మమ్మీ బాయ్ చెప్పు, గట్టు బాయ్ చెప్పు, గట్టు గట్టు బాయ్ చెప్పు. అత్తవా నువ్వు, అత్తవా కొంచెం పెద్దగా అయితే నువ్వు తీసుకోవద్దు తీరా బయటికి. మోక్షు మోక్షప్ప సోఫాలు ఒరిగినట్టే ఒరిగిండు.
అందరు ఎట్లున్నారు? చిన్న పని పైన పైకి వెళ్తున్నాం మా మోక్షగాన్ని తీసుకొని టైం పాస్ కి. మోక్ష హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. నాతి బాయ్ అని చూసుకుంటుండు వాడి వాడి ఎటు ఉరుకుతానోరా. అబ్బో అబ్బో మోక్ష మోక్ష ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? అని భయం అవుతుంది. ఎట్లా పట్టుకుంటుంది కూడా. మోక్షు సామాన్ కొనుకొచ్చినావా నేను అత్తకు? మా మోక్ష కానీ ఫస్ట్ డిమార్ట్ విజిట్ అయిపోయింది. మామ పోతుండ్రు మోక్ష. ఒక చిన్న కోతి కలిసి ఇంకొక కోతిని చూస్తుంది. మోక్షు ఏమున్నది రాడా? అది పేపర్ తింటుంటే వీనికి మోక్షమ్మ. ఇగో మోక్షప్ప, ఓ మోక్షకప్ప, ఇగో గిట్ చూడు, గట్టు చూడు. అవో అల్లకెళ్ళే మనకి మంచిగా ఫిష్లు, క్రాబ్స్, ప్రాన్స్ వస్తాయిరా మోక్షు. నువ్వు తింటావా? ఫిష్ తింటావా మోక్షు? ఫిష్ తింటావా అని నాని లట్కిల్లాని. మంచిగా వచ్చే సైకిల్, బండి, నడిచేటోళ్ళని అందరిని అబ్జర్వ్ చేస్తాను. చిట్టుకొండ చిట్టు ఇట్లా గడిచింది నిమజ్జనం. నెక్స్ట్ డే బోరింగ్. ఈ టైం అయితే గిరీష్ వాళ్ళ మండపం దగ్గరకు పోదామా అని లేచి తయారు కాకపోయినా పోయి అంటే అక్కడ కొంతసేపు కూర్చొని అట్లా టైం పాస్ చేసి వస్తుండే. బోరింగ్. ఇంకేముంటుంది ఇప్పుడు? అప్పుడు వండుకుందే మిగిలింది. నైట్ తినేసి బజ్జుకుంటే ఇవాల్టి రోజు కంప్లీట్ అయినట్టేనా? ఇంకేమైనా ఉందా? ఇప్పుడు వరకైతే ఏం ప్లాన్స్ లేవు. ఏమైనా ఉంటే ఇంక్లూడ్ చేస్తా, లేకపోతే ఇక్కడికే బాయ్ టాటా. బాధపడాల్సిన ముచ్చట్లు ఏం లేదు. ఇంకో 15 days అవుతే మళ్ళీ అమ్మవారిలో స్టార్ట్ అవుతారు. సో అదన్న మాట ముచ్చట. ఇప్పటికే బాయ్ చెప్పేసి అశో. ఇంకేమన్నా ఉంటే యాడ్ చేస్తా, పక్కా చెప్తున్నా. ఇప్పుడు వరకు అయితే ప్లాన్స్ ఏం లేవు. మిగిలిందే తినేసి బజ్జుకున్నాడే, అంతే కదనే? నీకేమన్నా ఉన్నాయా? ఎటైనా పోదాము, ఏమైనా చేద్దాము అట్లా? తలెత్తు, హాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్.